వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. ధన్యవాదాలు శర్మ. వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మున్సిపల్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరిట టికెట్లు లబ్ధిదారులకు ఇచ్చే క్రమంలో పెన్షన్ నుంచి 200 రూపాయలు ఖర్చు చేసుకుని అవినీతి పాల్పడ్డారన్న కేసులో ఈ రోజు ఉదయం సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ కోర్టులో అంబటి రాంబాబును హాజరుపరిచారు. అయితే ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి అంబటి రాంబాబుకి ఈ కేసులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఇప్పుడే తీర్పిచ్చారు. అయితే అప్పుడు చూసినట్టయితే 2023లో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అయితే ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి లక్కీ డ్రా తీసి ఆ లక్కీ డ్రా సంబంధించిన టికెట్లు అంటే ఎవరు కొనుగోలు చేయకుండానే వీళ్ళే సచివాలయ అప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది, ఆ వాలంటరీ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారు దగ్గర నుంచి 200 రూపాయలు కోత విధిస్తూ వాళ్ళకి 2 టికెట్లు అప్పగించడం జరిగింది. దీని మీద అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు, జనసేన నాయకులు కూడా డిమాండ్ చేశారు. అయితే అప్పుడు పోలీసులు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని మీద జనసేన నాయకులు ప్రస్తుతం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాది వెంకటేశ్వర్లు అయితే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు మీద అప్పట్లో కేసు నమోదు చేశారు. కాకపోతే ప్రభుత్వం వైకాపాది కావడంతో అంబటి రాంబాబు మంత్రిగా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎట్టకేలకు ఆ కేసుకు సంబంధించి నిన్న గుంటూరు కోర్టులో సత్తెనపల్లి పోలీసులు అయితే పీటీ వారెంట్ కోరగా పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబును ఈ రోజు ఉదయం అక్కడి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. ఇక్కడ గుంటూరు కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి అంబటి రాంబాబు 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తిరిగి తరలించడం ఉన్నారు. అయితే ఈ రోజు కోర్టుకు వచ్చే సమయంలో అంబటి రాంబాబు వ్యవహార శైలి కూడా కొంత వివాదానికి కారణమైంది. పోలీసు వాహనంలో వచ్చినటువంటి అంబటి రాంబాబు తగ్గేదేలే అన్నట్టుగా పుష్ప సినిమాలో ఉన్నటువంటి సైగన్లు చేస్తూ అదేవిధంగా పోలీసులతో కూడా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ డోంట్ టచ్ మీ అంటూ కూడా వ్యవహరించారు. ఇదైతే కోర్టు వర్గాల్లో కావచ్చు, స్థానికుల్లో అందరిలోని కూడా కొంత వివాదాస్పదమైంది. అంటే ఇలా మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి మంత్రిగా చేసిన వ్యక్తి పోలీసులతో కావచ్చు లేదా కోర్టు ఆవరణలో కావచ్చు ఇలా అంటే నిబంధనలు ఉల్లంఘిస్తూ అదేవిధంగా ఒక రకమైన అహంకారపూరితమైన వ్యవహారంతో వ్యవహరించడం అనేది కూడా పెద్ద విమర్శలు తావిచ్చింది. ఇదే నేపథ్యంలో అంబటి రాంబాబు మీద అయితే అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి అయితే అంబటి రాంబాబు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఇప్పుడు పోలీసులు అయితే ఇక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేందుకైతే సమాయత్తం అవుతున్నారు. శర్మ, ధన్యవాదాలు వీరాంజనేయులు.